ఎమ్మెల్యే ఎమ్మెల్సీల వైరం సీనియర్ కు సవాల్గా మారింది. సిట్టింగ్ ను మార్చకపోవడంతో టైం చూసి ఫిట్టింగ్ పెట్టారు వైసీపీ ఎమ్మెల్సీ. ఆయన పార్టీలోనే ఉన్న మిస్సెస్ ఎమ్మెల్సీ కండువా మార్చేశారు. ఎంపీ సీటుకు కీలకమైన చోట కొంప ముంచేలా ఉంది ఇంటి పోరు. అటు అపోజిషన్ పార్టీలోనూ అదే సీన్. అందుకే అక్కడ లెక్క సరిచేయాలనుకుంటోంది అధికార పార్టీ. ఇంతకీ ఆ నియోజకవర్గంలో వైసీపీ ప్లాన్ ఏంటి? చెరో పార్టీలో దంపతులు, రెండు పార్టీల్లో చిటపటలు. సీనియర్ స్ట్రాటజీ ఏంటి? ఎమ్మెల్యే ఎమ్మెల్సీల మధ్య వర్గపోరు సీనియర్ కి సవాల్గా మారింది. ఆ నియోజకవర్గంలో మెజారిటీ పార్లమెంట్ సీటుకు కీలకం కావడంతో నష్ట నివారణ చర్యల్లో పడ్డారు ఉత్తరాంధ్ర సీనియర్. విజయనగరం జిల్లా ఎస్కోట వైసీపీలో అసమ్మతి పార్టీకి పెద్ద పరీక్ష పెడుతోంది. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వర్గపోరు అధికార పార్టీకి అక్కడ తలనొప్పిగా మారింది. కొన్నాళ్లుగా ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుని వ్యతిరేకిస్తూ వస్తున్నారు వైసీపీ ఎమ్మెల్సీ రఘురాజు. ఆయన్ని మార్చకపోతే కష్టమని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఎమ్మెల్సీ వాదనతో పార్టీ అధిష్టానం ఏకీభవించలేదు. ఎస్కోట అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఉంటారని ఎమ్మెల్సీకి తేల్చి చెప్పేసింది వైసీపీ అధిష్టానం. దీంతో ఎన్నికల ముందు ఎస్కోట వైసీపీలో సమీకరణాలు మారిపోతున్నాయి. ఎమ్మెల్సీ రఘురాజుకు ఎస్కోట నియోజకవర్గంలో గట్టి పట్టుంది. నియోజకవర్గంలో ఆయనకు వ్యక్తిగతంగా ఓటు బ్యాంకు ఉంది. 2009లో ఇండిపెండెంట్ గా, 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు రఘురాజు. గెలవలేకపోయినా 2 సార్లు ఆయనకు 30,000కు పైగానే ఓట్లొచ్చాయి. 2019 ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ ఇస్తామన్న హామీతో రఘురాజు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి కడుబండి కోసం పనిచేశారు. ఎస్కోటలో వైసీపీ గెలవటంతో స్థానిక సంస్థల కోటాలో రఘురాజుకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. కొన్నాళ్లు ఎమ్మెల్యే కడుబండి, ఎమ్మెల్సీ రఘురాజు కలిసిమెలిసి ఉన్నా తర్వాత ఎందుకో ఆ ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. ఎన్నికల నాటికి వర్గపోరు మరింత ముదిరింది. కొంత పార్టీ క్యాడర్ కూడా రెండుగా చీలిపోయింది. కడుబండికే మళ్లీ టికెట్ ఇస్తే గెలవటం కష్టమని వైసీపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు ఎమ్మెల్సీ రఘురాజు. ఈసారి అభ్యర్థిని మార్చాల్సిందేనంటూ పట్టుబట్టారు. అయితే వైసీపీ అధిష్టానం అందుకు ఒప్పుకోలేదు. ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్ వైవి మంత్రి బొత్స, జిల్లా అధ్యక్షుడు చినశ్రీను ఎమ్మెల్సీకి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఫైనల్ గా అధినేత సమక్షంలోనే పంచాయతీ జరిగినా ఎస్కోట వివాదం సద్దుమణగలేదు. అసంతృప్తితోనే ఎమ్మెల్సీ రఘురాజు వైసీపీలోనే ఉన్నా ఆయన సతీమణి సుధారాణి సుమారు 150 మంది మండల ప్రజాప్రతినిధులతో టీడీపీలో చేరిపోయారు. ఎమ్మెల్సీ వైసీపీలోనే ఉండటం, ఆయన సతీమణి టీడీపీలో చేరటంతో ఎస్కోట క్యాడర్ ఇంకా అయోమయంలోనే ఉంది. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎస్కోటపై మంత్రి బొత్స ప్రత్యేక దృష్టి సారించారు. ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ బరిలోకి దిగటం, అదే పార్లమెంటు పరిధిలో తన ప్రధాన అనుచరుడైన ఎమ్మెల్సీ రఘురాజు సతీమణి పార్టీ మారటంతో నష్ట నివారణ చర్యలపై దృష్టి పెట్టారట బొత్స. వైసీపీలో అసంతృప్తులున్నా టీడీపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడంతో మరింత ఉత్కంఠగా మారింది ఎస్కోట రాజకీయం. టీడీపీలో కూడా మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, ఎన్ఆర్ఐ గొంప కృష్ణ వర్గాలున్నాయి. ఇద్దరిలో ఎవరికి టికెట్ ప్రకటించినా రెండో వర్గం రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఆసక్తిగా మారింది. దీంతో టీడీపీలో బలమైన నేతను వైసీపీలోకి లాగి బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నారట బొత్స. ఇప్పటికే ఆ దిశగా ఆయన కసరత్తు కూడా మొదలుపెట్టారని టాక్. అదే జరిగితే ఎస్కోట రాజకీయాలు మరింత రసకందాయంలో పడటమైతే ఖాయం.